మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. మొత్తానికి మనమైతే వికారాబాద్ జిల్లా ధారూర్ మండల్ ఇక్కడ మైలారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ మైలారం గ్రామ పంచాయతీలో ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇక్కడ గ్రామం యొక్క సర్పంచ్, ఉప సర్పంచ్, ఈ గ్రామం యొక్క పెద్దలు సమక్షంలో ఇక్కడైతే వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము. చెప్పండి సార్. ఫస్ట్గా T9 న్యూస్కు నమస్కారాలు. ఈరోజు మైలారం మరియు అనుబంధ తాండా గ్రామ ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మైలారం గ్రామ సర్పంచ్ నుండి వాలీబాల్ టోర్నమెంట్ వేయడం జరిగింది. ముందుగా యువకులకు నాకు చిన్న విన్నపం ఏమంటే ప్రతి యువకులు ప్రతి ఒక్కరూ క్రీడా కార్యక్రమంలో మంచిగా పాల్గొని ముందు ఏ ప్రోగ్రాం వచ్చినా గ్రామ పంచాయతీ నుండి ఏం చేసినా కూడా పిల్లలకు మంచి చేయాలనే ఉద్దేశంతో క్రీడా ప్రాంగణం కానీ ఏదైనా సమస్యలు ఉంటే కానీ ఆటల పోటీలు కానీ ఏది ఉన్నా కూడా మైలారం గ్రామ పంచాయతీ నుండి కానీ సర్పంచ్గా కానీ ఉప సర్పంచ్లు అందరి సహకారంతో ముందు కూడా క్రికెట్ టోర్నమెంట్ కానీ వాలీబాల్ టోర్నమెంట్ కానీ ఖోఖో కానీ మళ్ళీ కబడ్డీ టీం కానీ ఇట్లా తయారు చేసి మంచి పిల్లలకు మంచిగా ఫ్యూచర్లో భవిష్యత్తు ఉండాలని ముందుగా ప్లాన్ చేసుకొని ఈరోజు సంక్రాంతి పండుగ రోజు వేయడం జరిగింది. ముందుగా ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా మంచిగా పిల్లలకు మంచిగా భవిష్యత్తు నుండి ఆలోచన చేసి ముందుకు చేస్తామని ప్రజల తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్, ఈ ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి అసలు ఏమేమి ఇవ్వబోతున్నారు మీరు? ప్రథమ బహుమతి అంటే ఫస్ట్గా గెలిచిన ప్రథమ బహుమతి 5,501 రూపాయి, సెకండ్ బహుమతి ఏమో 2,501 రూపాయి ఇవ్వడం జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలకు మంచిగా చేయాలని చెప్పేసి, మంచిగా ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఆటలలో పాల్గొనాలని చెప్పేసి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా పిల్లలు చేంజ్ కావాలి. ఈ ఆటలే కాకుండా మళ్ళీ ఇంకో ఆటలలో కూడా పాల్గొని మంచి భవిష్యత్తు చూసుకోవాలి పిల్లలు అని చెప్పేసి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మైలారం వెనుకతొండ నుంచి కెప్టెన్గా చేస్తున్నాను. ఈ టోర్నమెంట్ పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే చాలామంది కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, అలాగే కొంతమంది చదువుకున్న తర్వాత కూడా కొంతమందికి దేంట్లో కూడా గేమ్స్లో వాటిలలో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఇలాంటి ప్రతి సంవత్సరం ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది పార్టిసిపేట్ చేస్తారు అందరూ. అండ్ వాళ్ళు ఇప్పుడు చదువులో లేకపోయినా వేరే దేంట్లోనైనా ఉంటారు. సో వాటిని గుర్తించి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు, సర్పంచ్ గారికి, మరియు ఉప సర్పంచ్కి, మరియు వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం యువకులు అన్ని రంగాలు ముందుకున్నారు కాబట్టి మన ఊర్లో కూడా ఈసారి బాబాయ్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టోర్నమెంట్ని సహకరించి ముందుకు విజయవంతంగా చేయగలరని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకి మరి అదేవిధంగా మా సర్పంచ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరియు ఈ యొక్క వాలీబాల్ ప్రోగ్రామ్స్ మా సర్పంచ్ గారితో ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే మీరు ఇదే విధంగా ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగినా కానీ ప్రతి ఒక్క పండుగ కానీ ఊర్లో కానీ అందరు కలిసిమెలిసిగా ఉంటే నాకు ఇట్లా ఆనందమైన విషయమే చెప్పారు మీరు కనుక. కాబట్టి మరి ఈ ప్రోగ్రామ్కు నేను సహకరిస్తా. అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు ఏం కావాలన్నా మీకు ఆ వాలీబాల్స్ కానీ మళ్ళీ ఈ నెట్టు, ఆ స్తంభాలు, అదంతా పోల్స్ అదంతా ఆయన ఇప్పించడం జరిగింది. మరి అదేవిధంగా మరి మాకు ఈ వాలీబాల్ ఈ యొక్క ఆటకు మరియు ఆయన ఈరోజు మాకంతా ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ అని డొనేషన్ కూడా ఆయన చేయడం జరిగింది. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ మాకు ఇంకా ముందు కూడా మా విలేజ్ తరఫు నుంచి ఆయన ఇంకా ముందు కబడ్డీ కానీ లేకపోతే ఇంకా
క్రికెట్ కానీ ఇట్లాంటి వాలీబాల్స్ కానీ ఇంకో ఖోఖో లాంటి ఇలాంటి ఎన్ని ప్రోగ్రామ్స్ కూడా మరి ప్రజలందరినీ ఆయన ఈరోజు చేకూర్చి ఎందుకు అంటే గ్రామస్తులు అన్ని రకాలుగా ఈ రకంగా మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే మరి కొన్ని విభేదాలు విధంగా మంచి అన్ని ఒక వాళ్ళ ఆలోచన ప్రకారంగా మంచిగా ఉంటుంది కనుక కాబట్టి ఆయన అందుకే ఆ ప్లాన్ చేసి మాకు ఈరోజు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మాకు ఈ వాలీబాల్ ప్రోగ్రామ్స్ ఆయన ద్వారా ఈరోజు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. హలో, ముందుగా ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ ఒక విన్నపం ఏంటంటే విలేజ్ కానీ మైలారం గ్రామం మరియు వెనక తండ, ముందలి తండ, కొత్త తండ అందరూ ఎక్కడెక్కడ టీంలు విడివిడిగా ఉండాలి. మరి అందరికీ ఈరోజు ముందుగా మన మైలారం బనావత్ శాంతిబాయి దేవేంద్ర నాయక్ గారి సర్పంచ్ గారికి ముందుగా వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు అదేవిధంగా మన మైలారం గ్రామస్తులకి మరియు ముందరి తండ, వెనుక తండ మరియు కొత్త తండ ఉప సర్పంచ్ గారికి మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన విలేజ్లో మన సంక్రాంతి పండుగ సందర్భంగా మన సర్పంచ్ గారు ఈ ప్రోగ్రాము ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది కనుక మరి ప్రతి ఒక్కరు కూడా వెనుక తాండ బాయ్ వెనుక తాండ పాయింట్ వెనుక తాండ పాయింట్ అవుట్ బాల్ ముందర తండ పాయింట్ అవుట్ బాల్ వెనుక తండ పాయింట్ Come on.